చెప్తా ఉంది. ఇక మిస్ వరల్డ్కి సంబంధించి మనం చూడొచ్చు. నగరానికి విచ్చేసిన క్రిస్టినా ఫిస్కోవా ఘన స్వాగతం పలికిన అధికారులు. నేటి నుంచే అందాల పోటీలు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అందాల భామలు నగరానికి చేరుకున్నారు. మిస్ వరల్డ్ 2024 విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి క్రిస్టినా ఫిస్కోవా శుక్రవారం వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న క్రిస్టినాకు తెలంగాణ అధికారులు ఘన స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ రీతిలో ఆమెను స్వాగతించారు. 116 దేశాల నుంచి అందాల భామలు రావాల్సి ఉండగా 109 మంది వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోటీలకు సంబంధించి స్పాన్సర్లు, అంతర్జాతీయ మీడియా రావాల్సి ఉంది. కొందరు పోటీలు జరుగుతుండగా మధ్యలో చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా విమానాల రూట్ల మార్పు, సర్వీసుల రద్దు కూడా అందాల పోటీపై ఉండే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న ప్రారంభ వేడుకల అనంతరం 12వ తేదీ నుంచి నాగార్జున సాగర్లోని బుద్ధవనం, హైదరాబాద్లోని చార్మినార్, లాడ్ బజార్, వరంగల్లోని వేయి స్తంభాల గుడి, రామప్పాలయం, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మహబూబ్ నగర్లలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో అందాల భామల పర్యటన కట్టుదిట్టమైన భద్రతను కల్పించడం అంటే పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించిండు. కానీ అంటే ఒకవైపు యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించడం అనేది కరెక్టా కాదా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. మరోవైపు కొన్ని మహిళా సంఘాలు కూడా ఈ అందాల పోటీలను హైదరాబాద్లో పెట్టొద్దు, తెలంగాణ అనేది ఒక పోరాట వారసత్వ ఉంటుంది, ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం ఏందని చెప్పేసి కొంత వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న విషయం కూడా మనందరం చూసినాం. అయితే ఈరోజు ప్రారంభం కానున్న ఏదైతే అందాల పోటీలు ఉన్నాయో వాటికి 5,000 మంది పోలీసులతోటి ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు షెడ్యూల్ ఏదైతే ముందుగా ఖరారు చేసారో ఆ షెడ్యూల్ ప్రకారమే పోటీలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. 109 మంది ఆ పోటీదారులు అందాల భామలు ఇప్పటికే హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. వాళ్ళకి భారీ భద్రత అండ్ సీసీ కెమెరాల నిఘాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేలాగా చూస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడున్న యుద్ధ నేపథ్యంలో ఐపీఎల్ఏ రద్దు చేసిరు. ఇట్లాంటి అందాల పోటీలు ఎందుకు, మళ్ళా రీషెడ్యూల్ చేసుకొని కొంచెం పరిస్థితి చక్కబడ్డ తర్వాత పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అటు నిన్న ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి ఆమె కవిత ర్యాలీ చేసింది, ఒకటి సంఘీభావ ర్యాలీ చేసింది. ఆ ర్యాలీలో ఆమె డిమాండ్ చేసింది ఏంటంటే అందాల పోటీలు ఇప్పుడు ఎందుకు, యుద్ధ వాతావరణంలో ఉంది, అసలే సెక్యూరిటీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అంతమంది పోలీసులను అందాల పోటీలకే కేటాయిస్తే సామాన్యుల పరిస్థితి ఏంది, సున్నితమైనటువంటి హైదరాబాద్లో ఎప్పుడైనా ఎలాంటి ఘటనలైనా జరగవచ్చు కాబట్టి కొంత శాంతి భద్రతల మీద, రక్షణ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా ఆమె కాదు చాలామంది మేధావులు ప్రజా సంఘాల నుంచి కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, ప్రతిపక్షాల నుంచి కావచ్చు కూడా ఈ అందాల పోటీలు ఇప్పుడు పెట్టకపోతే బాగానే ఉంటుందనే ఉద్దేశంతో అయితే ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ అందాల పోటీలు ఇక్కడ పెట్టడం, పలు విదేశాల నుంచి వచ్చినటువంటి అందాల భామలు ఇక్కడ పలు ప్రాంతాల్లో పర్యటన చేయడం, హైదరాబాద్లో ఉండడం, ఏమైనా వారి మీద ఎలాంటి ఉగ్రవాదులే కావచ్చు ఏదైనా దాడులు జరిగే అవకాశం ఉంటే, ఏదైనా జరిగితే దేశ ప్రతిష్టకు, రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం కూడా ఏమైనా సూచన చేసి లేదంటే ఆదేశం ఇచ్చి అందాల పోటీలను రీషెడ్యూల్ చేయండి, ఐపీఎల్ని చేసినట్టుగా, లేకపోతే కొంతకాలం వాయిదా వేయండి అని ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి అవకాశం ఉందా, అందాల పోటీలను వాయిదా వేస్తారా లేదా అనేది కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అనేది రెండు ప్రభుత్వాలు చూడాలి. ఇప్పటికే ఐపీఎల్ అయితే ఆగిపోయింది. ఒక కొన్ని రోజుల వరకు ఎప్పుడు వేస్తారనేది తెలియదు. ఒక 16 మ్యాచ్లు మిగిలిపోయినాయి. అది 16 మ్యాచ్లు నిర్వహించాలంటే ఒక 10 నుంచి 12 రోజులు, అంటే దాదాపు ఒక 15 రోజులు పడుతుంది ఆ ఫైనల్ గీనెల్ అంతా అయిపోయేసరికి. కానీ ఇప్పుడున్న యుద్ధ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించాలన్నా వద్దా అనేదానికంటే ఐపీఎల్ మ్యాచ్లు ఆపడమే ఉత్తమం. ఎందుకంటే